మీకు శుభం తెలియపరుస్తూ ఉన్నాను. మరి డాక్టర్ అవినాష్ గారు, డాక్టర్ కీర్తి గారి యొక్క పెద్ద కుమారుడు జోనాథన్ రాయ్ యొక్క బర్త్డే సందర్భంగా చేరి వచ్చారు. చాలా సంతోషం. ఇప్పటివరకు మనం దేవుని స్తుతిస్తూ వచ్చాము. దేవుడు చేసిన మేలును బట్టి ప్రభుని స్తుతించడానికి ఆయన ఆశీర్వాదకరం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు బైబిల్ దయచేసి నాతో పాటు కలిసి చదవండి. మనం అందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు మనమందరం కలిసి చదువుకుందామండి. దయచేసి బైబిల్ వారందరూ కలిసి చదవండి. మిగతా వాళ్ళందరూ మౌనంగా ఉండండి, మాట్లాడొద్దు. పిల్లలు కూడా మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యం అంతయు మీ కనులే చూచినవి కదా. మీరు బలం కలిగి స్వాధీనపరచుకున్నట్టుకై నది దాటి వెలుచున్న ఆ దేశం నందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును యెహోవా వారికిని వారి సంతానములకు దయచేసామని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగినట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటిని మీరు గైకొనవలెను. మీరు స్వాధీనపరచుకున్న దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్ష జలం త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చదవబడినటువంటి లేఖన భాగాన్ని దేవుడు మన కొరకు ఆశీర్వదించును గాక. ఇక్కడ మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో మొదటి అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండంలో మరి మొదటి మానవుల యొక్క సృష్టిని గురించి, వారు తప్పిపోయిన విధానము, దేవుడు సమకూర్చే విధానాన్ని గురించి రాయబడుతూ వచ్చింది. నిర్గమకాండంలో మరి ఐగుప్తు దేశానికి ప్రజలు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే బానిసత్వాన్ని గురించి రాయబడుతూ వచ్చింది. తిరిగి దేవుడు వారిని మోషే ద్వారా విడుదల చేసి లేవియాకాండంలో వారు ఎలా ఉండాలో, దేవుడు మరి ఎలా వారు జీవించాలో, తర్వాత దేవుని కొరకై వారు ఎలా బ్రతకాలో అనేటువంటి విషయాన్ని రాయబడుతూ వచ్చింది. సంఖ్యాకాండంలో ప్రజలైనటువంటి వారు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వారు వెళ్ళి వేగు చూసి ధైర్యంతో ముందుకు సాగవలసినటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండంలో ఈ 4 కాండాల్లో రాయబడినటువంటి సంగతులు, అంటే జరిగినటువంటి సంగతులు, జరగబోయేటువంటి సంగతుల గురించి ఈ ద్వితీయోపదేశ కాండంలో రాయబడుతూ వచ్చింది. అయితే దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏంటంటే మరి 7వ వచనంలో యెహోవా చేసిన గొప్ప కార్యమంతయు మీ కనులే చూచినవి కదా. దేవుడు ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకుని వచ్చిన తర్వాత ఆ ప్రజలైనటువంటి వారిని అరణ్యంలో నడిపిస్తూ వచ్చాడు. ఆ విధంగా రాత్రి వేళ అగ్నిస్తంభం, పగటి వేళ మేఘస్తంభాన్ని ఇచ్చి మరి వారిని నడిపిస్తూ వచ్చాడు. ప్రియులారా గమనించండి. అయితే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత దేవుని ప్రజలైనటువంటి వారికి యాత్రా జీవితంలో ఉంటూ వచ్చింది. కాబట్టి మన జీవితంలో కూడా ఇది ఒక యాత్ర లాంటిది. కాబట్టి ఈ యాత్రా జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అనేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడే మనల్ని కాపాడుతూ వచ్చేవాడు, మనకు సహాయం చేసేవాడు. అట్లనే మరి కుమారుడు జోనాథన్ రాయ్ కూడా గత కాలం అంతట్లో కూడా దేవుడు కాపాడాడు. 10 సంవత్సరాలు కాపాడి 11వ సంవత్సరంలో ప్రవేశపెడుతూ వచ్చాడు. కాబట్టి దానిని బట్టి మరి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాల్సిన వారిగా ఉంటున్నాం. అయితే మీరు దీర్ఘాయుష్మంతులగునట్లుగా అని రాయబడి, కాబట్టి దేవుడు తన ప్రజలైనటువంటి వారిని దీర్ఘాయుష్మంతులుగా చేయాలని కోరాడు. అలాంటి దీర్ఘాయుష్మంతులుగా చేయడానికి మరి నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. కాబట్టి తన ప్రజల విషయంలో మరి ఆయన కన్నులు వారి మీద ఉండేవిగా ఉంటున్నాయి. అయితే ప్రియులరా, దేవుని కన్నులు మన మీద ఉండటం ద్వారా మనకు కలిగే మేలేంటి అనేటువంటి విషయాన్ని నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. త్వరగానే ముగించేస్తాను. ఒక 10 minutesలో
దయచేసి మీరు జాగ్రత్తలు వినాలని జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథంలో 33వ కీర్తన 19వ వచనంలో ఒక మాట రాయబడింది. 33వ కీర్తన 19వ వచనం. ఎవరైనా తీసిన వారు దయచేసి చదవాలని కోరుతున్నాను. 33:19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. చూడండి, దేవుని దృష్టి ఎవరి మీద ఉందండి? భయభక్తులు కలిగిన వారు. బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆయన దృష్టి మంచి వారి మీదను చెడ్డవారి మీదను కూడా ఉన్నది. అయితే ఆయన చేత విమోచింపబడిన వారు, ఆయన చేత నడిపించబడేటువంటి వారి విషయంలో, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి విషయంలో ఆయన యొక్క దృష్టి ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక మరి తల్లిదండ్రులుగా మన పిల్లల విషయంలో మన దృష్టి మన పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది కదా. వేరే వాళ్ళ పిల్లలైతే ఆ పిల్లల మీద మనకు అంత దృష్టి ఉండదు. మన సొంత పిల్లలైతే మన పిల్లల్ని మనం ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అని వారి మీద ప్రత్యేకమైన దృష్టి ఉంచుతాం. అట్లనే దేవుడు కూడా మరి తన యందు భయభక్తులు కలిగి తన చేత విడిపించబడి తనను ప్రేమించి తన కొరకు జీవించేటువంటి తన పిల్లల విషయంలో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచేవాడుగా ఉంటున్నాడు. అయితే పిల్లరా, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను సేవిస్తూ ఆయనను వెంబడించే వారి విషయంలో ఆయన దృష్టి ఉండడం ద్వారా మన జీవితంలో కలిగే మేలు ఏంటి అనేటువంటి విషయాన్ని చూస్తే, మొట్టమొదటిగా కీర్తన ఆది కాండంలో 6వ అధ్యాయంలో 8వ వచనం ఒక మాట చదవండి. ఆది కాండము 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. చాలు. చూడండి, మొదటి దినాల్లో, ఆరంభ దినాల్లో మనుషుల యొక్క జీవితాలు పరిపరి విధాలుగా సాగుతూ ఉంటున్నాయి. మనుషుల యొక్క జీవిత విధానం అనేది ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తూ ఉంటున్నారు. ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు, ఎవరి నడిపింపులో వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. అందుకే వారి జీవితంలో దేవుని భయం లేదు. 6వ అధ్యాయంలో 12వ వచనం రాయబడింది, మనుషుని యొక్క మార్గము చెడిపోయింది అని రాయబడింది. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని. చూసారా, మనుషులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారంట. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఉన్నాడు, దేవునికి భయపడే వ్యక్తి, ఆయన దేవుని సేవించే వ్యక్తి, దేవుని అనుసరించే వ్యక్తి. ఆయన పేరే నోవాహు. అందుకే అక్కడ రాయబడింది, నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడాయను. కాబట్టి మనకు కలిగే మేలుంటే తెలుసా? దేవుని కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని కృపను పొందుకుంటారో వారి జీవితంలో దేవుని ఆదరణ ఉంటుంది. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. కాబట్టి దేవుని కృప ఎవరి మీద ఉంటుందో వారు మరి దేవుని యొక్క ఆదరణను పొందుకుంటారు. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని చూస్తే ఆయన సేవా జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు, ఎన్నో రకాలైన పరిస్థితులు, వ్యతిరేకతలు వచ్చాయి. అయితే ఆయన శరీరంలో కూడా ఒక ముళ్ళు ఉంటూ వచ్చింది. అది ఏంటో మనకు తెలియదు, కానీ ఒక ముళ్ళు ఆయనను చాలా బాధకు గురి చేసింది, దుఃఖానికి గురి చేసింది, వేదనకు గురి చేసింది. ఆ ముళ్ళును బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు, దేవా ఈ ముళ్ళు తొలగించయ్యా, ఈ బాధలు తొలగించయ్యా, ఈ కష్టాలు తొలగించయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును. ఆ కృపను పొందుకొని ఆయన ఆదరించబడి దీర్ఘాయుష్మంతుడుగా ఉండేటువంటి ఆ నిత్యత్వం కొరకై, పరలోకం కొరకై ఆయన సిద్ధపడుతూ వచ్చాడు. కాబట్టి దేవుని సేవించి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని అనుసరించేటువంటి వారి జీవితంలో మొట్టమొదటి మేలు ఏంటంటే దేవుని కృపను వారు పొందుకుంటారు. ఆ కృపనే మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చేస్తుంది, సంవత్సరం వెంబడి సంవత్సరంలోనికి నడిపిస్తుంది. ఆ విధంగా దేవుడు కుమారునికి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇక రెండవ విషయాన్ని మనం చూస్తే చూడండి, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. దయచేసి చదవండి. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తాం. చూడండి,
ఎడల యథార్థ హృదయం కలిగినటువంటి వారిని ఏం చేసిందంట, దేవుడు బలపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క బలం, మొట్టమొదటి దేవుని కృప, రెండవది దేవుని యొక్క బలమును వారు పొందుకునేవారు ఉంటున్నారు. దావీదు చరిత్రను మనం చూస్తే కీర్తన గ్రంథంలో 18వ కీర్తనలోకి వెళ్ళి చూసినప్పుడు దావీదు యొక్క చరిత్రలో ఎన్నో రకాలైన పరిస్థితులు ఆయన కూడా వెళ్తూ వచ్చాడు. అయితే దావీదును చిన్న వయసులోనే, బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి 2వ రాజుగా అభిషేకం చేశాడు. చూసారు? కాబట్టి ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఏదో ఒక కొంతమంది కాదండి, విస్తారమైనటువంటి జనం. ఆ ప్రజలందరి పైన ఆ బాలుని రాజుగా అభిషేకం చేస్తాడు. ఆ రాజు ఏమంటున్నాడో చూడండి, 18వ కీర్తన 1వ వచనంలో అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కాబట్టి ఎవరైతే దేవుని బలాన్ని కలిగి ఉంటారో వారు ప్రభువును ప్రేమిస్తారు, ప్రభు కొరకు జీవిస్తారు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దావీదుకు దేవుని బలాన్ని ఇచ్చాడు. ఇంకో దగ్గర రాయబడింది, యెహోవా రాజు నీ బలమును బట్టి హర్షించుచున్నాడు అని రాయబడింది. అసలు రాజులు దేన్ని బట్టి సంతోషిస్తారండి? దేన్ని బట్టి అతిశయిస్తారు? వాళ్ళు తమకున్నటువంటి సైన్యాన్ని బట్టి, తమకున్నటువంటి రాజరికాన్ని బట్టి, తమకున్న దళాన్ని బట్టి, తమకున్నటువంటి ధైర్యాన్ని బట్టి, లేకపోతే ఆయుధాలను బట్టి, ఆయుధ సామాగ్రిని బట్టి వారు హర్షిస్తారు. నాకేం తక్కువ లేదు, నాకు గొప్ప సైన్యం ఉంది, నా దగ్గర ఎన్నో రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, నేను ఏదైనా సాధించగలను. వాళ్ళు ఆ విధంగా అతిశయిస్తారు. కానీ దావీదు దేన్ని బట్టి అతిశయించాడంట? దేన్ని బట్టి ఆయన ఆ విధంగా సంతోషించాడంటే, యెహోవా నీ బలమును బట్టి రాజు సంతోషించాడు. కాబట్టి రెండవదిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని అనుసరించేటువంటి, దేవుని ప్రేమించేటువంటి బిడ్డలకి దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు, బలవంతులుగా చేస్తాడు, ఆరోగ్యవంతులుగా చేస్తాడు, వారికి దేవుని యొక్క సహాయాన్ని అందిస్తాడు. అందుకే అక్కడ అంటాడు, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కాబట్టి వారికి ఆయన శైలముగా, రక్షించువాడుగా, కేడెముగా, రక్షణ శృంగముగా, ఉన్నత దుర్గముగా ఆయన ఉండేవాడుగా ఉంటున్నాడు. దుర్గం అంటే పిల్లల బలం అని అర్థం. కాబట్టి దేవుడే వారిని బలపరుస్తాడు, వారికి సహాయం చేస్తాడు, వారి జీవితంలో కావలసినటువంటి మేలన్నీ చేస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల విషయమై దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఎంత గొప్పది కదా. అందుకే అన్నాడు, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన వారి మీద దేవుని దృష్టి నుంచేవాడుగా ఉంచాడు. అందుకే వారి బలం పొందుకున్నారు. వారి గురించి రాయబడింది, వారు ఐగుప్తు దేశం నుంచి చేరేంత వరకు వారి కాళ్ళు, వాళ్ళు 40 సంవత్సరాలు నడిచారండి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. ఎన్ని రోజులు? 40 years. ఆ సంవత్సర కాలం అంతట్లో కూడా వాళ్ళ కాళ్ళు వాయలేదంట, చెప్పులు అరిగిపోలేదు. అయితే దేవుడే వాళ్ళకి కావాల్సిన బలాన్ని ఇచ్చాడు. మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, మన ముందున్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి దేవుడే మనల్ని బలపరిచేవాడు ఉంటాడు, మన బిడ్డల్ని బలపరుస్తాడు, మనకి సహాయం చేస్తాడు. ఆయన గొప్పవాడు. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. రండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం దయచేసి చదవండి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను, నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించున్నాను. చూడండి, ఇక్కడ నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. కాబట్టి దేవుని దృష్టికి ఎవరైతే ప్రియులుగా ఉంటారో వారిని దేవుడు ఘనపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నేను నిన్ను ఘనపరుస్తాను. కాబట్టి దేవుని దృష్టి ఎవరి మీదనైతే ఉంటుందో దేవుడు వారిని ఘనపరిచేవాడుగా ఉంటున్నాడు, దేవుడు వారిని హెచ్చించేవాడుగా ఉంటున్నాడు, దేవుడు వారిని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచేవాడుగా ఉంటున్నాడు. దేవుడు ఎంత మంచివాడు కదా. అందుకే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారందరికీ శత్రువు పైన విజయం ఇచ్చి ఆ కానాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. దేవుడు వారిని ఘనపరుస్తూ వచ్చాడు, హెచ్చిస్తూ వచ్చాడు. అందుకే రాయబడింది,
నేను నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించను. కాబట్టి దేవుడు వారిని ఉన్నతమైనటువంటి స్థలంలో ఉంచేవాడుగా ఉంచున్నాడు. కాబట్టి మన బిడ్డల్ని కూడా ఆ విధంగా చిన్న వయసు నుండే మనం దేవుని కొరకు పెంచినప్పుడు, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని అనుసరిస్తూ ఉన్నప్పుడు, దేవుని సేవిస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా మనల్ని కాదు మన పిల్లల్ని కూడా దేవుడు ఘనపరిచేవాడుగా ఉంచున్నాడు. సమూయేలు చిన్నప్పుడే దేవుని మందిరంలో తల్లి సమర్పించింది. అయితే సమూయేలును దేవుడు హెచ్చించాడు. ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, ఒక యాజకునిగా 3 బాధ్యతలు నిర్వర్తించడానికి సమూయేలును దేవుడు హెచ్చించాడు. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినాడు కనుక చిన్న వయసులోనే ఐగుప్తు దేశంలో అమ్మబడిన తర్వాత ఆయన ఐగుప్తు దేశం అంతటి మీద ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు హెచ్చించాడు. చిన్న వయసులోనే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు బానిసలుగా అక్కడికి తీసుకుపోయినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక, దేవుని కొరకు జీవించారు కనుక దేవుడు వారిని కూడా ఆ యొక్క బబులోను దేశంలో ఉన్నత స్థానంలో దేవుడు వారిని ఉంచాడు. ఎంత మంచి దేవుడు కదా. అందుకే అక్కడ రాయబడింది, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఏంటంట, ఎల్లప్పుడూ దాని మీద నా దృష్టి ఉంటుంది. కాబట్టి దేవుడు మన యందు దృష్టి ఉంచడం ద్వారా మనకి 300 మేలు కలుగుతుంది. మొట్టమొదటి ఏంటండి, దేవుని కృపను మనం పొందుకోగలం. రెండవది, దేవునికి బలాన్ని పొందుకొని దేవుని ప్రేమించి దేవుని కొరకు జీవించగలం. మూడవది, దేవుని యొక్క ఘనతను మనం స్వతంత్రించుకోగలం. కాబట్టి ఆ విధంగా కుమారుడు ఉండడానికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు గత కాలం అంతట్లో దేవుడు తన కృపనిచ్చి, తన బలం ఇచ్చి, తన సహాయాన్ని అందించి దేవుడు కాపాడుతూ వచ్చాడు. చివరిగా కీర్తన గ్రంథం 65వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. కాబట్టి సంవత్సరము దయా కిరీటంగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని దయ తన మీద ఉంచుతూ వచ్చాడు. కాబట్టి ఆ విధంగా దేవుని దయనిచ్చినటువంటి దేవుని మనం స్తుతించాలి. అందుకే దావీదు అంటాడు కీర్తన 103లో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి కుటుంబం ఎడల, కుమారుని ఎడల దేవుడు చేసిన మేలు బట్టి దేవుని ఘనపరచాలి. అన్ని పరిస్థితుల్లో దేవుని కృపను పొందుకొని, దేవుని బలం పొందుకొని, దేవుడిచ్చే ఘనతను స్వతంత్రించుకుంటూ ఈ లోకంలో మనము దేవుని కొరకు సిద్ధపడవలసిన వారుగా ఉంటున్నాం. కుమారుడు కూడా ఆ విధంగా ఉన్నట్లుగా ప్రభువు తనకు సహాయం చేయను గాక, మనందరికి కూడా దేవుడు సహాయం చేయను గాక. ప్రభు ఈ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. నేనే ఒక మాట ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన దేవ, దయగల మహోన్నతులైన గొప్ప తండ్రి, ఈ వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి ఇశ్రాయేలు పుత్రుల మీరు మీ దృష్టి ఉంచి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ యొక్క దృష్టిని వారి మీద ఉంచినందుకు స్తోత్రం. ఈ విధంగా ప్రభా ఈ భూలోకంలో జీవిస్తున్న మా మీద కూడా మీ దృష్టి ఉంచి, మీ కృపనిచ్చి ప్రభా, మీ బలం ఇచ్చి, మీ ఘనతను మాకు ఇచ్చి ప్రభా మమ్మను, మా బిడ్డల్ని ఆశీర్వదించి దేవుడుగా ప్రభా దయాకిరీటంగా ప్రభా చూపిన దేవుడు ముందు పొందాలి. ఆ విధంగానే ఈ కుటుంబంలో చూపిన కృపకై స్తోత్రములు. మరి కుమారుడు జోనతన్ రాయ్ కొరకే వందనాలు. ఆ బిడ్డ మరొక సంవత్సరించేందుకు వందనాలు చెల్లిసిన ఈ వాక్యాన్ని నీ ప్రజల హృదయాల్లో నిలిపి ఆశీర్వించి దీవించమని యేసు ప్రభువు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కేక్ తీసుకొచ్చినట్లయితే ప్రార్థన చేసి కేక్ కట్ చేస్తాం.